కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏసీబీకి అవినీతి అధికారి పట్టుబడ్డారు. 40,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆర్డీఓ సిసి త్రినాథ్ పట్టుబడ్డారు. ల్యాండ్ మ్యూటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేయగా వలపని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో రైడ్ జరిగింది. పుల్లిపర లక్ష్మీనారాయణ వెంకట లక్ష్మీనారాయణ నేను వచ్చి మా దగ్గరికి వచ్చి ఏసీబీకి వచ్చి మాకు ఇలాగా మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మా యొక్క ఫైల్ ఒకటి పెండింగ్ ఉంది. కన్వర్షన్కి మ్యూటేషన్ మా అమ్మాయి పేరు ఉన్నాయి. వాటికి ఏమో నాకు డబ్బులు అడుగుతున్నారు. మీరు ఎంత ఫీజు కడతారో అంత డబ్బులు కట్టాలని చెప్పి ఆయన ఒక 42,000 వరకు డిమాండ్ చేశారు. ఆయన్ని డిమాండ్ కూడా ఆయన తీసుకొచ్చి ఫోన్లో సెల్ ఫోన్ మాకు చెప్పారు. దాని మీద మేము ఆయన నమ్మి ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన వాస్తవాన్ని నమ్మిన తర్వాత మేము ఈరోజు ఈవినింగ్ వచ్చి మేము ఆర్డీ ఆఫీసులో ఆయన బయటికి వచ్చిన తర్వాత వారు పిలిస్తే వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు. 40,000 కూడా వారికి చేతికి ఇవ్వడం జరిగింది. అక్కడ బండి మీద బండి కూడా పట్టుకుని చెక్ చేసుకున్నాడు. ఆయన పేరు త్రినాథ్ గారు, బేరం త్రినాథ్ గారు అని చెప్పి ఆయన ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. అసలు ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ కాదు, అది అయిపోయిన ఇక్కడ నుంచి ఎంఆర్ఓస్ నుంచి వచ్చింది. వీళ్ళ దగ్గర పెండింగ్ ఉంది. సంతకం పెట్టేస్తానికి ఈయనే మేడం గారు సంతకం పెట్టేదానికి డ్రాగన్ చేసుకుంటూ రిజెక్ట్ చేస్తున్న అతని చేతిలో ఉన్న పని కాబట్టి ఆయన చేశాడు. ఆయనే డిమాండ్ చేశారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ కమిటెడ్ ఈ నేమ్ కూడా ఆల్రెడీ వచ్చిన వాయిస్లో కూడా వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నారు. నిజం జరిగింది, నిజమే సార్ తీసుకున్నామని చెప్పి కూడా ఆయన తీసుకుంటూ ఆ చేతులు కడితే రంగు రావడం జరిగింది. ఈజ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేసు. కాకర్ల పుల్లిపర లక్ష్మీనారాయణ వెంకట లక్ష్మీనారాయణ నేను వచ్చి మా దగ్గరికి వచ్చి ఏసీబీకి వచ్చి మాకు ఇలాగా మమ్మల్ని